నువ్వు భద్రంగా దిగు పట్టుకొని. ఓం భీం జీం టిష్యూం. పూల పనులు బుట్టలు నింపుకొని నా చెల్లెల మేడకు బయలుదేరరా. ఏడు కొండమ్మ వచ్చాను చూడు నీ చెల్లిలో. అట్లా పూల పనులు బుట్టలు కొండమ్మ మందిరం ఎంత సుందరంగా ఉండదురా నా చెల్లెల కొండమ్మ మందిరం. ఉదకము చేత పట్టింది ఇలవ కొండమ్మ దేవి కొండమ్మ. ఆయనను మా వదినైన దొరసాని గారు, అవును, 7 మంది నీ సుపుత్రులు, 6 మంది కోడళ్ళు, ఓలుగొండలో ప్రజలు ಎಲ್ಲರೂ క్షేమంగా ఉన్నారనే. అంతా క్షేమంగా ఉన్నారమ్మా, మీరంతా బాగున్నారు కదమ్మా. ఆయన నగరికి వచ్చిన కారణం ఏమి? అలాగనే తెలుపుతున్నా, ఆలకించి వినమ్మా. కదా అమ్మ చెల్లెలా ఇంటివే పెద్దయ్యా. ఇంకేంది నువ్వు చూస్తా అంటే అయితే అది నువ్వన్నా వచ్చేటప్పుడు ఏమిడితో నేయకూడదా? నీ చిన్న కూతురు చిన్నమ్మను నా చిన్న కుమారుడు వెంగళరెడ్డికి అడగడానికి వచ్చానమ్మా చెల్లెలా. చూడైనా అది కదా. నా కుమార్తె నీ కుమారికి అడుగుట ఏ పాటి ధర్మం ఇది? మీరు కొలిచేది శివమతము, మేము కొలిచేది హరిమతము. హరిమతమునకు శివమతమునకు వైరంబు కలదు. బిడ్డనడుగుట ధర్మంబు కాదు, ఇవుట మాకు న్యాయంబు కాదు. బంధువుల పాల్గొండకొచ్చావు, బయలుదేరి నీ ఓలుగొండకి వెళ్ళన్నయ్యా. అమ్మా, నీ కుమార్తెను నా కుమారికి వివాహం చేయాలంటే నేనేం చేయాలో చెప్పవమ్మా. మీ సుమతం వదిలి హరిమతం లేక వస్తానంటే ఈ శివరాత్రి పూట ఇస్తా. ఏమద్దయ్యా? నీవు కోరినట్టుగానే ఈ నేటి దినం నుంచి నేను శివమతం వదిలి తప్పకుండా హరిమతం కొలుస్తున్నానమ్మా. ఆహా, అలా అయితే నాయనా ఎట్లు మేము రానాయన అక్కమ్మ గారు పోతారులే అంతే. ఇక వివాహం మాత్రం పాల్గొనలే జరిపించాలా. నీ కుల బంధువులు పిలుచుకొని నా పాల్గొనకు వచ్చిన కళ్యాణం చేయిస్తానన్నయ్య. చాలా సంతోషమైనమ్మా. కో భీము బ్యాళ్ళు ఆకులు ఒక్కలు చీర జాకెట్ బొట్టు మెట్టి ఎత్తుకురండి. అదే ఇది శివరాత్రి జాగారం లేరా. అనుమానంతో కూడిన పెళ్లి గనక ఏ మాత్రం ఆలస్యం చేయరాదు. తక్షణమే ఓలగొండకి వెళ్ళి నా చిన్న కుమారుని తోడుకొని రావాలి. బయలుదేరము. అట్లా ఆలగొండాలో పైన మర్యాదు రాఘవల్లారెడ్డి.
ఈశ్వర ఎక్కడ మన కుమారుడు? బాబు కుమారా బాబు ఏయ్, కుమారా నాకు నీకు కాదురా, నా చెల్లెలు కూతురుకు నీకు పెళ్లి. రాయ్ అదిగో మీ అత్తాడు ఎదురు సంగం ఎత్తుకొని వస్తుంది, అక్కడ వెళ్ళి కూర్చో. పచ్చని పందులు చింతకొస్తున్నారు హరారో. పచ్చని పందిలి కింద కొట్టినారే హర హర బాగుంటుందిరా? నేను బాగుండవా అబ్బా, నా పెళ్లికి తెచ్చిన పట్టు చీర ఇంకా పెట్టుకున్నామంటబ్బా. అదినా ఈ పసుపు కుంకుమ తీసుకో. పెట్టుకుందాం మనమే పెట్టుకోకపోయినా మనం వీళ్ళమ్మా నాకు అట్లా మాత్రం మన కడుపు కాలేదు. చాలా అన్నిటిని నేర్చి నువ్వు నేర్చుకుంటాను ఒకటి. పెట్టుకోకుండా మందట్లు అవుతుందా? అంత కోడి కూస్తుంది మళ్ళా చెప్పల్లా కంటే ఎనమలే పానములే. పెట్టుకోకుండా మందట్లు అవుతుందిరా. అది కదా నాన్న, ఇప్పుడు కొడతా అంటేనే కదా వాగుతాయిరా. అయ్యో ఆ, మాట చెప్పేదానికి అద్దు లేదా? బాగుండవదినా? బాగుండమ్మా నువ్వు బాగుండవా మా అన్న వాళ్ళు అంత బాగానే ఉండారా? ఆ? మా అన్నగారు మీ అన్నగారు ఎవరు పొగరే మీ అన్న మా చిన్న కొడుకులు లేదు రామరెడ్డి వాళ్ళు ఎంత బాగా. చిన్న కొడుకులా బాగుండారులేమ్మా సుబ్బారెడ్డి కూడా వచ్చినాడా? పాపం చెవులను పడుకుని అయిపోయినాయి వదినమ్మా పెళ్లికి అందరూ వచ్చినారా? అందరూ వచ్చామ్మా సొంత మా మా ఈడెవరు వదినా? ఇది తెలియదమ్మా నీకు ఎవరా? తలా రాముని కొడుకు సిద్ధుడు ఓరి నీ అమ్మ నువ్వు దెంగ ఎంత బిడ్డ అయిపోయినవరా? అవునమ్మా బట్ట బిడ్డ ఎండ్రకాయ గరిస్తే చచ్చిపోతా అప్పుడు ఊరికి అంతుండే లే. బాగుండా నాయనా? ఎట్లా మీ అమ్మ సాకల రామని దొరకపోయినట్లే చచ్చిపోయినా? ఒక మాట చెప్పపోతే కదా రే. మీ అమ్మను ఎన్నిసార్లు పిలుచుకోపోయినా నా ముగింతకి. ఏంటి కుదిరా వాళ్ళ అమ్మకో ఒక్కాకి తీసేనంట్లే మీ వదిన ఏమ్మా బాగుండమ్మా? అయ్యా ముట్టుకోద్దు అయ్యా ఏమా మా వదిలికి ఊరప్ప. ఎప్పుడైనా రామంటావా? ముట్టుకోకూడదు వాళ్ళంత సన్నోళ్ళంతా ఎప్పుడైనా రామంటావా? అది గుర్తించుకో. యాకే గిడ్డేళ్ళు రారా ఎదురు పొడుస్తాయి అంటావా? నాయనా రే, ఇక నీ కొడుకు ఏడుదినా? అదిగో వదిన అక్కడ. పాపం ఏ, మీ అత్తగారిని అట్ట మాట్లాడరా? పుట్టే ఇంటికిలోనికి మీ అత్తరప్ప ఎందుకు భయపడతావు? ఏయ్, సాడు మొండ నా బట్ట చూడు లోడేస్తున్నా బట్ట నీకు వచ్చినట్లు నా వచ్చిన బట్టి పోయినా ఏంది వదిన అట్లా అంటావు? వాడు నీ మింటగాడనే చూడు వదినా సరిపోయినా. అయిపోతుంది ఎవరైనా బట్ట బిడ్డ నీకు మీ అత్తగారిని మర్యాదగా మాట్లాడు గాడి కొడుక నువ్వు ఏమని నీ పెద్ద అత్తగారు బాగుండావా నల్లా ఏమొద్దునా? నేను ఎప్పుడన్నా ఏలు పెట్టించుకున్నానా? ఏంటికేమో ఏలు ఎవరు పెడతారు? నా బట్ట బిడ్డ నాకు మింటగానే చూపిస్తాడు చూడు వదినా. చూడు యోచన గెంటి తీసుకున్నా బట్ట బిడ్డ. ఎవరన్నా బట్ట నువ్వు వాడిని నీ అమ్మ అంటావు? వాళ్ళే పొరుకోళ్ళే. వీడు పరిశుద్ధున్నా వదినమ్మా ఆ వదిన గారు కూర్చోరా నా బట్ట